ఎదిగే పిల్లలకి పేరెంట్స్ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి. ఎందుకంటే వాళ్ళు అప్పుడే నడక నేర్చుకుంటుంటారు. అప్పుడే డెవలప్ అవుతుంటారు. వాళ్ళకు మనము దగ్గరుండి వాళ్ళకి మార్గాన్ని చూపించాలి. అంతే తప్ప వాళ్ళు చేసే చిన్న చిన్న తప్పులకు కూడా మనం వాళ్ళని విమర్శిస్తూ, వాళ్ళని తిడుతూ, కొడుతూ వెళ్తే వాళ్ళకు ఏది తప్పు, ఏది కరెక్ట్ అనేది తెలియదు. కాబట్టి వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే, అరే అది తప్పు అని వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి. వాళ్ళు కరెక్ట్ చేస్తే వాళ్ళు ప్రోత్సహించాలి. అంతే తప్ప తప్పు చేసినప్పుడు తిట్టి, ఒప్పు చేసినప్పుడు తిట్టి అంటే మన బాధ్యత అది కాదు. అంటే మన వాళ్ళతోని ఏ విధంగా కనెక్ట్ కావచ్చు. వాళ్ళకు మనం ఏ విధంగా సపోర్ట్ చేయొచ్చు. ఎట్లా సపోర్ట్ చేయాలి. ప్లస్ ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఇంజినీరింగ్ చదువుతుండు, డిగ్రీ చదువుతుండు. వానికి ఏ రూట్‌లో ఎళ్తే బెటరు, ఏది బెటరు అంటే మనం కొన్ని కొన్ని సలహాలు ఇవ్వాలి. ప్లస్ మనం మనసు విప్పి వాళ్ళతోని మాట్లాడడానికి ట్రై చేయాలి. మనం ఉండేదేంటంటే బిజీ లైఫ్‌లో మనం మాట్లాడలేకపోవచ్చు. ఎందుకంటే పని ఒత్తిడి గాని, ఏదైనా గాని. కాబట్టి ఎన్ని ఒత్తిడిలున్నా వాళ్ళతోని మనసు విప్పి ఒక అర్ధగంట మాట్లాడితే, వాళ్ళ బాధేంటో వాళ్ళకి మనకు చెప్తారు. మనం దాన్ని పరిష్కరించగలమా లేదా తర్వాత ముచ్చట. అది పరిష్కరించలేని ముచ్చటే అయితే మనం దాని గురించి అరే ఇది మన వల్ల కాదురా! సరే చూద్దాం. నెక్స్ట్ టైమ్ చూద్దాం. లేకపోతే ఫైనాన్షియల్‌గా ఇంకా వేరే సపోర్ట్ ఉంటే మన పిల్లలు జీవితంలో ఎదిగేటప్పుడు ఒడిదుడుకులనేవి ఉంటాయి. వాళ్ళకి మనం సపోర్టెడ్‌గా ఉండాలి తప్ప వాళ్ళని ఏ విధంగా కూడా విమర్శించొద్దు. కాబట్టి మనకు లైఫ్ టైమ్ వాళ్ళకేంటంటే మనం వాళ్ళ కోసమే కష్టపడుతున్నాం కాబట్టి వాళ్ళకి ఏ అవసరాలున్నా తీర్చే రైట్స్ మనకుంటాయి. సరే వాడు తప్పుదారిలో పోతే ఇన్‌కేస్ మనం చెప్పలేం గానీ, వాడు తప్పుదారిలో పోయినా సరి చేయడానికి మన వంతు మనమే ప్రయత్నం చేయాలి తప్ప, మనం వాళ్ళని విమర్శించడానికి లేదు. అంటే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ఇంకా సాధించాల్సి ఉంటది కాబట్టి, స్టార్టింగ్ నుంచే విమర్శించుకుంటూ పోతే వాళ్ళు ఎదగలేరు. వాళ్ళకి ప్రోత్సహించడం బెటర్.